హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం పెద్ది. నాకైతే ఓకే, డీసెంట్ గానే అనిపించింది. ఒక హానెస్ట్ అటెంప్ట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రూటెడ్ గా తీశారు. అండ్ కుడోస్ టు రామ్ చరణ్ ఇలాంటి సబ్జెక్ట్ ని పిక్ చేసుకున్నందుకు. యూజువల్లీ సేఫ్ అండ్ కమర్షియల్ జానర్ పిక్ చేసుకోకుండా కొంచెం గట్స్ అటెంప్ట్ తీసుకున్నారు. పాజిటివ్స్ కన్నా ముందు సినిమాలో నాకు నెగిటివ్ అనిపించింది ఏంటంటే జాన్వీ కపూర్ ఉన్న సీన్స్. నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సెన్సిబుల్ రైటర్ లైక్ బుచ్చిబాబు. అంత మంచిగా వెళ్తుంది అనుకున్నప్పుడల్లా ఒక సీన్ పెడతారు, ఒక ఫ్లోకి బ్రేక్ లాగా. లిమిటెడ్ స్క్రీన్ టైం ఉండడం వల్ల సేవ్ అయిపోయింది. సినిమా చూసాక ట్రైలర్ని అండర్ కట్ చేశారని అనిపించింది. సినిమాలో అయితే కంటెంట్ ఉంది, కొత్త సబ్జెక్ట్, బట్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఓల్డ్ ఫ్యాషన్ రొటీన్ టెంప్లెట్ లాగే వెళ్తూ ఉంటుంది. బట్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ యాక్టింగ్తో అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, సెకండ్ హాఫ్ అయితే నాకు కొంచెం డల్గా అనిపించింది. ప్రీ క్లైమాక్స్లో పిక్ అవుతుంది అండ్ క్లైమాక్స్ అయితే బాగుంది. బట్ సెకండ్ హాఫ్ అండ్ జాన్వీ సీన్స్ అయితే లాగ్ లాగా అనిపించాయి. 3 hours రన్ టైం ఉంది, ఈజీగా కట్ చేసి ఉండొచ్చు ఇంకో 10 minutes వరకు. దివ్యాందు అదే మున్నాభయ్య ఉన్నాడు కానీ మరీ అంత ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు. శివరాజ్ కుమార్ గారిది కూడా మంచి రోలే, బట్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు. జగపత్ బాబు గారు అయితే స్టాండ్ అవుట్ అయ్యారు. ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా స్టోరీ పరంగా రూటెడ్ గానే ఉంచారు. అండ్ బుచ్చిబాబులో నచ్చే పాయింట్ ఏంటంటే ఒక విషయం చెప్పాలని ఉంటే ఎంత ఎక్స్టెంట్ కైనా వెళ్ళిపోతారు. అందుకే సీన్స్ కూడా ఎప్పుడు చూసినలాగా అనిపించవు. అండ్ ఇది తన సెకండ్ సినిమా లాగైతే ఖచ్చితంగా లేదు. మెచ్యూర్ డైరెక్టర్ హ్యాండిల్ చేసినట్టుగానే అనిపించింది. అయినప్పటికీ సెన్సిబుల్ రైటింగ్ ఉన్నప్పటికీ జాన్వీ సీన్స్ ఓవర్ ద టాప్ పెట్టి ఉండకూడదు. ఇంకా రామ్ చరణ్ విషయానికి వస్తే సినిమా మొత్తానికి ఒక్కడే ఉన్నట్టు అనిపించింది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టింగ్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ వర్క్డ్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. కొన్ని చోట్ల బీజిఎం బాగుంది, కొన్ని చోట్ల అంతగా సెట్ అవ్వలేదు. మస్సా మస్సా సాంగ్ అయితే విశాల్ మిశ్రా పాడారు, అది అంతగా సెట్ అవ్వలేదు తెలుగులో, హిందీలో సెట్ అయినట్టుగా. అండ్ సాంగ్స్ అయితే విజువల్ గా కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే టూ గుడ్ ఉంది. గ్రెయినీ ఫిలిం వాడారు కొన్ని సీన్స్ కి, అది బాగా అనిపించింది. విఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల అంత రియలిస్టిక్గా అనిపించలేదు, ఇంకొంచెం బాగుంటే బాగుంది అనిపించింది. ఓవరాల్గా అయితే ఒక డీసెంట్ వాచ్ అండ్ హానెస్ట్ ఐటమ్. 1 time వాచ్ ఇన్ థియేటర్స్ రికమెండ్ చేస్తాను చూడమని. దట్స్ ద రివ్యూ గైస్. మీరేమైనా సినిమా చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.